మాజీ సీఎం జగన్, ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సహా పలువురిపై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెంలో పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద తనను అరెస్ట్ చేసి వేధించారని రఘురామ ఫిర్యాదు సారాంశంలో ఉంది. తమ హత్యకు కుట్ర చేశారని కూడా చెప్పారు. జగన్తో పాటు అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ మరికొందరు అధికారులపై ఫిర్యాదు చేశారాయన. తనను కస్టడీకి తీసుకున్న సమయంలో దాడి చేశారని ఆరోపించారు. ఇక 2021 మే 14న హత్యాయత్నం చేశారని, రబ్బర్ బెల్టు, లాఠీలతో కొట్టారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చారని కంప్లైంట్ చేశారాయన. దీంతో మాజీ సిఐడి డీజీ సునీల్ కుమార్ను A1గా, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ సిఎస్ఆర్ ఆంజనేయులను A2గా, మాజీ సీఎం జగన్ను A3గా చేర్చి కేసు నమోదు చేశారు. ఇక ఇదే కేసులో సిఐడి ఏఎస్పీ విజయపాల్ను A4, గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని A5గా చేర్చుతూ కేసు నమోదైంది. రఘురామ ఫిర్యాదుతో సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465 ఎన్నికల్లో వైసీపీ టికెట్తో ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు తర్వాత సీఎం జగన్ వైసీపీకు దూరమయ్యారు. తనదైన శైలిలో అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. ఆయనపై సిఐడి కేసు నమోదు చేసింది. ఇక హైదరాబాద్ నుంచి రఘురామను గుంటూరుకు తీసుకెళ్లారు. ఆ అర్ధరాత్రి గడిస్తే చాలు అన్నట్లుగా తనను భయాందోళనకు గురి చేశారని రఘురామ అనేక సార్లు మీడియా ముందు ప్రస్తావించారు. తనను చితక్కొట్టారని, ఆ దృశ్యాలను జగన్కు లైవ్లో చూపించారని రఘురామ ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే కుట్రపూరితంగానే తనపై నాడు దాడి చేశారని, అరెస్టుకు ముందు సీసీ కెమెరాలను తొలగించారని చెప్పారాయన. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. తనపై కేసు నమోదు చేయడంపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ స్పందించారు. సుప్రీంకోర్టులో 3 ఏళ్లు నడిచి న్యాయస్థానం తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విఘ్నతకే వదిలేస్తున్నానంటూ సునీల్ రియాక్ట్ అయ్యారు. అయితే హత్యాయత్నం, తప్పుడు నివేదికలు, భయభ్రాంతులకు గురి చేయడం వంటి అంశాలను సంబంధించిన పలు సెక్షన్ల కింద ఈ కేసులో పెట్టడం జరిగింది. వీటిలో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.